రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కూటమి నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 సీఎం చంద్రబాబు ప్రకటన ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించే అవకాశం ఉంది. టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయనుంది ప్రభుత్వం. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రేపు అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా చర్చించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, రేపు ఏపీ అసెంబ్లీలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి జరిగిందని రకరకాల విమర్శలు, అనేక రకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా శాసన మండలిలో ఈ సబ్జెక్ట్ చాలా హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీలు గత వారం రోజులుగా ఇదే అంశం మీద ప్రధానంగా పట్టుబడుతున్నారు. అయితే రేపు ఏపీ అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఒక ఎజెండా కూడా తయారు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు దీని మీద మాట్లాడారు. కొంతమంది మంత్రులు కూడా ప్రత్యేకంగా మాట్లాడతారు. కూటమి మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, మొత్తం 3 పార్టీలు కలిసి అసెంబ్లీలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి 2019, 2024 మధ్యలో టీటీడీకి సంబంధించిన వ్యవహారాలు, లడ్డూ తయారు చేసే విధానం, ఏ డైరీల నుంచి నెయ్యి సరఫరా చేశారు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ 5 ఏళ్ల పీరియడ్తో పాటు, అంటే 2019 నుంచి 2024తో పాటు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల నుంచి ప్రధానంగా టీటీడీ లడ్డూకు సంబంధించి ఏం జరిగింది, ఈ విషయాలన్నిటి మీద కూడా రేపు చాలా డీటెయిల్డ్గా సభ్యులు, అదేవిధంగా మంత్రులు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో ఇప్పటివరకు చర్చ జరగలేదు. అయితే అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ 26వ తారీఖున బహుశా శాసన మండలిలో కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం క్వశ్చన్ అవర్ తర్వాత 9 గంటలకి ఏపీ అసెంబ్లీ మొదలవుతుంది. 10 గంటల వరకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. 0 అవర్ రద్దు చేశారు. 10:30 నుంచి 12:30 వరకు ఎమ్మెల్యేలు మాట్లాడతారు. 12:30 తర్వాత సీఎం చంద్రబాబు డీటెయిల్డ్గా ఈ తిరుమల లడ్డు అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన ఒక వీలైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, తిరుమల లడ్డు అంశానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి, కల్తీ రసాయనాలు ఇవి కలిసే ఆందానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అసెంబ్లీలో 12:30 తర్వాత చేస్తారు. బహుశా ఆయన ఒక గంటన్నర వరకు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మంత్రులు చంద్రబాబును కలిశారు. టీటీడీకి స్వర్ణ దేవాలయం తరహాలో ఒక ప్రత్యేక చట్టం ఉండాలి, టీటీడీకి కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమలు చేయాలనే దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తోంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన తాజా పరిస్థితి.